ఆమేన్. చూడండి, కీర్తనల గ్రంథము 103వ కీర్తన 103:3. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, చాలు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయం 2-6 వచనాలు కూడా చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2-6. జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనను చెప్పి, ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని ఇంటికి పొమ్మనగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి, మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టాలా. ఆమేన్. మొదటిగా 103వ కీర్తనలో 3వ వచనంలో మనం చదువుకున్న మాట ఏంటంటే, ఆయన మన దోషములను చెప్పండి క్షమించువాడు, ఆయన మన సంకటములను. సంకటము అంటే ఏదో కాదు, రోగము. సంకటం అంటే ఏంటి? దోషము అని అంటే పాపముకి దోషముకు ఉన్న తేడా ఏంటంటే, పాపం అంటేనేమో చెయ్యకూడని పని చేయటం. ఏమిటండి పాపం అంటే? చెయ్యకూడని పని చేయటం. దోషం అంటే ఏంటండి? మరి చెయ్యాల్సిన పని చేయకపోవడం. ఏంటండి? ఏం చెప్పండి? చెయ్యాల్సిన పని, చెయ్యకూడని పని, చెయ్యాల్సిన పని. చూడండి, బైబిల్లో చాలా ఉన్నాయి, 10 ఆజ్ఞల్లోనే ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో ఏమున్నాయి? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? వేరే ఎవరిని పెట్టుకోకూడదు. హల్లెలూయా. చెయ్యకూడదు ఏంటి? నీ సహోదరునిది ఏదైనా నువ్వు తీసుకోకూడదు. హల్లెలూయా. చేయాల్సింది ఏంటి? నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆరాధించాలి. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించే విషయాలు మనం చేయకపోతే మనకు దోషాలు వచ్చేస్తాయి మన మీదకి. చాలామందికి అర్థం కాదు, దోషాల వలన కూడా వాళ్ళు రోగాలు తెచ్చుకుంటుంటారు. దోషాలు రోగాలుగా మారతాయి. అంటే ఏంటి? దేవుడి సన్నిధికి వెళ్ళి నెల అయిందంట ఒక ఇంట్లో. అతను ఫోన్ చేశాడు, అన్నా నా జీవితంలో ఉద్యోగం రావట్లేదు అన్నాడు. ఇంటర్వ్యూలకు వెళ్ళాను కానీ ఉద్యోగము రావట్లేదు. నేను అన్నాను, అయ్యా ఉద్యోగం రావాలి అంటున్నావు కదా, ప్రార్థనలకు రా. ఏమన్నాను? ప్రార్థనలకి. నేను అప్పుడెప్పుడో 2-3 నెలల క్రితం 4 నెలల క్రితం వచ్చానన్నా, ఇప్పటిదాకా రాలేదు అంటే ఇప్పుడు రా. దేవుడితో ఒడంబడిక చేసుకో. దేవుడితో ఏం చేయాలి? నువ్వు నా దోషములను క్షమించు ప్రభువా, నాకు ఉద్యోగం దయచేయి ప్రభువా అని దేవుడిని అడుగు. ప్రార్థనలో ఏకీవించు. పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తుంటాడు. నీ దోషములన్నిటిని తీసివేసి నీకు ఉద్యోగం ఇస్తాడు అని చెప్పా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు వచ్చి 5 వారాలు కంటిన్యూస్గా వచ్చాడు. వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని తెలుసా? నేను దేవుడి మందిరాన్ని విడిచిపెట్టిన దాన్ని బట్టి నాకు ఉద్యోగం రాకుండా పోయింది. నేను దేవుడి మందిరాన్ని క్రమం తప్పకుండా 5 వారాలు వచ్చాను. నా దేవుడు నాకు ఉద్యోగాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ఏంటంటే, నీవు దేవుణ్ణి అడిగితే నీకు దేవుడు పరిశుద్ధాత్మనిస్తాడు. నువ్వు దేవుణ్ణి అడిగితే నీ దోషములన్నీ క్షమించి వేస్తాడు. నీకు ఏదైనా ఒక మేలు జరగట్లేదు అంటే, నువ్వు చేసే పని కానీ, నీ వ్యాపారం కానీ అభివృద్ధి చెందట్లేదు అంటే, నీ పొలం వేసావు కానీ తెగులు పడుతుంది అని అంటే, లేకపోతే నువ్వు ఏది చేసినా దానికి కారణం ఏంటో తెలుసా? దోషములు, దోషములు, దోషములు. ఏంటండి చెప్పండి? ఇంకా చెప్పమంటారా? ఇంకొక విషయం కూడా ఉంది దీంట్లో. మొదట మందిరానికి రావడం అయితే, రెండవది ఏంటో తెలుసా? దేవుడు ఏం కోరతాడు? నేను నీకు ఇస్తాను, సరే నువ్వేమిస్తావు నాకు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను నీకు ఇస్తాను, నువ్వు అడుగుతున్నావు కదా, ఉద్యోగం ఇస్తా, కానీ నువ్వు నాకేమిస్తావు? నాకున్న పని ఒకటి ఉంది. ఏంటా పని? దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడాలి, నీతి స్థాపన జరగాలి అని యేసుప్రభు అంటాడు. నువ్వేమిస్తావు నాకు అని అంటాడు. అన్నప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? అయ్యా, నేను మొదటి శాలరీ, జీతం అంతా నీ మందిరంలో తీసుకొచ్చేస్తానయ్యా, లేకపోతే నా ప్రతి నెల వచ్చిన దాంట్లో నేను ఇంత శాతము నీకు ఇస్తా ప్రభా. ఒడంబడిక అంటారు, నిబంధన అంటారు. అలా అన్నప్పుడు ఏమైందంటే దేవుడు పని చేయడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దోషములు క్షమించి ఆయన నిన్ను స్థిరపరచడానికి ఆయన ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడిగా సంచరిస్తున్నాడు. ఒకవేళ కానీ దేవుడితో నిబంధన చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే, ఏముందిలే నాకు ఉద్యోగం వచ్చేసిందిగా, నాకు ఇంకా దేవుడితో పనే ఉంది అంటే, సామెత ఉంది కదా, ఏమిటది? ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం. అంటే ఆ ఏరు దాటిదాకా ఈ తెప్ప ఎంత మంచి తెప్ప నాకు దొరికింది అనుకుంటాడంట. ఆ ఏరు దాటగానే ఇక తెప్పతో పనే ఉంది, ఆ తెప్పని ఆడబడేసిపోయాడంట. అట్లాగా కొంతమంది వారి జీవితాల్లో ఎలా ఉంటారంటే, దేవుడు మాకు ఇస్తే బాగుండు అనుకుంటారు. దేవుడు ఇస్తాడు. దేవుడు మాట తప్పని వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపడు. దేవుడు మాట తప్పడు. దేవుడు సంపూర్ణమైన వాడు. మానవుడే సంపూర్ణతలోకి రావట్లే. ఇంకా దేవుడు కూడా కోరుతున్నది ఏం తెలుసా? మనము సంపూర్ణులం అవ్వాలి. హల్లెలూయా. నీకు నువ్వే మంచి బట్టలు వేసుకోపోతే ఇక నువ్వు దేవుని యొక్క వాక్యం ఎలా నువ్వు నెరవేరుస్తావు? అర్థమైందని నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? నీ దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని నువ్వు సరిగా పోషించకపోతే దేవుడి దగ్గర నుంచి నువ్వే కార్యాలు అడుగుతావు? కొంతమంది సరిగా జుట్టే దూకోరు, కొంతమంది సరిగా ముఖానికి అంత పౌడర్ రాసుకోరు, కొంతమంది సరిగా బట్టలు ఉతికి చక్కగా ఇస్త్రీ చేయించుకోరు. అంటే వారు ఏమైపోతారంటే, నీకు దేవుడిచ్చినటువంటి ఆ దేహాన్ని నీవు శ్రద్ధ కలిగి చూసుకుంటున్నావా, పరిపూర్ణతలో ఉంటున్నావా అని దేవుడు చూస్తాడు ముందు. హల్లెలూయా. నీకున్నది కొంచెమైనా నువ్వేం చేయబడాలి? ముందు నాకు కొంచెం ఉన్నా కూడా నేను ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం గట్టిగా కొట్టాల. నాకు దేవా, నువ్వు నాకు ఇది ఇచ్చావు ప్రభువా, నాకు ఈ ఆహారం ఇచ్చావు, నాకు ఈ వస్త్రం ఇచ్చావు, నేను చక్కగా పెట్టుకుంటాను, చక్కగా శుభ్రంగా ఉంటాను. ఈ దేహమును నాకు ఇచ్చావు, నేను శుభ్రపరుచుకుంటాను. సరైన ఆహారం తినరు కొంతమంది. హల్లెలూయా. సరైన ఆహారం తినరండి. దేహాన్ని ఏం చేస్తుంటారంటే పాడు చేస్తుంటారు. బైబిల్ అంటుంది, నా దేహమును పాడు చేయవారిని నేను పాడు చేస్తాను. హల్లెలూయా. దేహాన్ని పాడు చేయకూడదు. అదేంది పాస్టర్ గారు, మరి ఉపవాసం ఉండాలి కదా? ఉపవాసం ఉండాలి, కానీ పాడు చేసేటట్టుగా కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కిడ్నీలు పోయేటట్టుగా, లివర్ పోయేటట్టుగా, లంగ్స్ ఊపిరితిత్తులు పోయేటట్టుగా, శరీరం అంతా కూడా రోగాలు పాలయ్యేటట్టుగా ఉపవాసాలు ఉండమని దేవుడు చెప్పాల. హల్లెలూయా. ఉపవాసం ఎందుకు ఉండాలి? దేవుడికి దగ్గర అవ్వడానికి ఉండాలి, కానీ శరీరాన్ని పాడు చేసుకోవడానికి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుడు పరిపూర్ణుడు, యేసు ప్రభు పరిపూర్ణుడు. నీ జీవితంలో నీకు ఏ కార్యము చేయాలన్నా ఆయన దగ్గరకు వస్తే ఆ కార్యము జరిగిద్దని నువ్వు నమ్మాలి. గట్టిగా చప్పడగొడండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఏదో నా దోషములు, నా పాపాలు కొన్నే దేవుడు క్షమిస్తాడు, ఇది పెద్ద పాపమండి, దీన్ని దేవుడు క్షమించడేమో కొంతమంది ఇలా అనుకుంటుంటారు. ఆయన దగ్గర క్షమించబడని పాపం అంటూ ఏది లేదు. ఆయన మన నిమిత్తము ఆయన శరీరములో శ్రమను పొందాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏ పాపమైనా ఏ దోషమైనా అది క్షమించబడుతుంది. కాబట్టి నమ్మాలి. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఏంటి, నేను సరైనటువంటి పరిపూర్ణతలో లేను కాబట్టి నా దేవుడి దగ్గరికి వస్తున్నాను, ఆయన పరిపూర్ణతలోకి నేను రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మారు మనసు రావాలి. అలా దేవుణ్ణి వెతకాలి. ఎవరినో మెప్పించడానికి కాదు మనం చేస్తుంది, నా యేసయ్యను మెప్పించాలి. హల్లెలూయా. వెతకాలి యేసయ్యను, యేసయ్యను వెతకాలి. మందిరంలోకి వచ్చావు, మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, యేసయ్యను వెతకాలి. హల్లెలూయా. ఆరాధనలో వెతకాలి, ఆరాధనలో వెతుకుతుండాలి యేసయ్యని. యేసయ్య దర్శిస్తాడు, యేసయ్య నిన్ను చూస్తూ ఉంటాడు. ఇందా నేను ఆరాధన చేస్తూ ఉంటే యేసయ్య చూస్తూ ఉన్నాడు నన్ను, నేను కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తూ ఉంటే. హల్లెలూయా. కొద్దిసేపు అయిన తర్వాత యేసయ్యా అని పాడుతూ నిన్ను చూసి పరవశించి పాడేను అని అనగానే ఆయన ముఖంలో నుంచి నవ్వును చూసా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నువ్వు వెతుకుతూ ఉంటే దేవుడు నీకు దొరుకుతాడు. నువ్వు దర్శించబడతావు, దేవుడి చేత తాకబడతావు. దేవుడు నిన్ను నీ ఆత్మలో ఉన్న ఆనందాన్ని, నీ ఆత్మలో గూడు కట్టుకుపోయిన బాధను తీసివేసి ఆనందాన్ని చిగురింపజేస్తాడు. పరిపూర్ణతలోకి రావాలి. హల్లెలూయా. అందుకని చాలాసార్లు పౌలు భక్తుడు అంటాడు, మీరు పరిపూర్ణులు అవ్వాలి, మీరు సంపూర్ణులు అవ్వాలి. మీరు ఇంకా ఎక్కడో బాప్తిజం ఎక్కడ తీసుకున్నావు, కొంతమంది బాప్తిజం ఎక్కడ తీసుకున్నావు, ఫలానా ఆయన దగ్గర తీసుకున్నావు, దాన్ని బట్టే సంతోషపడుతున్నావు. కాదు, సంపూర్ణతలోకి రావాలి. ఏంటి ఆ సంపూర్ణత? ఆత్మలో అంతరంగములో దేవుడిచ్చే ప్రేమ ద్వారా కంప్లీట్ అయిపోవాలి. నా యేసయ్య నా దోషాలను తీసివేశాడు, నా యేసయ్య నా పాపాలను క్షమించేశాడు, ఇక మళ్ళీ నేను పాపం చేస్తానా? యేసయ్య ప్రేమను రుచి చూసిన తర్వాత, యేసయ్య యొక్క మాధుర్యమైన ప్రేమను రుచి చూసిన తర్వాత నేను ఆ పాపము జోలికి వెళ్ళను. చప్పడగొడండి గట్టిగా దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక దైవజనుడంట, అంతకుముందు ఆయన భయంకరమైన పాపిగా ఉన్నాడు, స్త్రీల పిచ్చివాడిగా ఉన్నాడు, వ్యభిచారిగా ఉన్నాడు. తల్లి ఎన్నో మార్లు ప్రార్థన చేసి అయ్యా మారయ్యా 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 అని కన్నీళ్లు పెడతా ఉంటే, నువ్వు పిచ్చిదానివమ్మా, యేసయ్య లేడు, ఎవరు లేరు, ఈ లోకంలో తిని తాగాలి, సుఖించాలి, సంపాదించుకున్న డబ్బు ఎవరి కోసం, ఇంకా నా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకుంటాను, నేను తాగుతాను, ఆడపిల్లలతో నేను వ్యభిచారం చేస్తాను, ఆనందంగా ఉంది నాకు అని తల్లి యొక్క మాటను పెడచెవి పెట్టి వెళ్ళిపోతుండేవాడంట ఇంట్లో నుంచి. అయితే చెప్పేదంట, ఆ తల్లి చెప్తుండేదంట, అయ్యా నువ్వు మారాలయ్యా, యేసయ్య నిన్ను వాడుకుంటాడయ్యా, యేసయ్యకి నువ్వు కావాలయ్యా అని చెప్తూ ఉండేదంట. నువ్వు పిచ్చిదానివి, నీకు తెలియదు, లోకంలో ఎంతో సంతోషం ఉందని వెళ్ళిపోతా ఉండేవాడు. వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో, ఇలా జరుగుతూ ఉంటున్న క్రమంలో ఆ తల్లి చనిపోయింది ఒకరోజు. ఆ తల్లి చనిపోయిందని ఆ కుమారుడికి తెలిసినప్పుడు ఆ కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట, తల్లి మీద పడి ఏడుస్తున్నాడంట. అమ్మా నువ్వు లే అమ్మా, నువ్వు లేకపోతే ఎట్లా, నువ్వు లేకపోతే నేను బతకలేను అని అంటున్నాడంట. ఆ ఏడుస్తూ భయంకరంగా రోదిస్తూ బాధపడతా ఉన్నాడంట. అయితే ఆ తల్లి చెప్పిన మాట గుర్తొచ్చిందంట, యేసు ప్రభువుకు నువ్వు కావాలయ్యా, యేసు ప్రభు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి రోజు ఆ తల్లిని సమాధి చేసిన తర్వాత ఆ రాత్రి కాలములో మోకరించి ప్రార్థన చేస్తున్నాంట, యేసయ్యా ఇప్పటిదాకా నేను ప్రార్థన చేయలేదు, ఇప్పటిదాకా నేను అడగలేదు, ఇప్పుడు నీ సన్నిధిలో నేను మాట్లాడుతున్నానయ్యా, నువ్వు నాతో మాట్లాడతావా, నువ్వు నిజంగా ఉన్నావా, నన్ను దర్శిస్తావా, నేను భయంకరమైన
పాపములతో బంధింపబడి ఉన్నానయ్యా, నా జీవితాన్ని నువ్వు మార్చగలవా? ఆ పాప బుద్ధి నుంచి విడిపించగలవా? నేను మానలేకపోతున్నాను, నేను విడిచిపెట్టలేకపోతున్నాను, త్రాగుడు నేను వదిలిపెట్టలేకపోతున్నాను, ఆ వ్యభిచారాన్ని వదిలిపెట్టలేకపోతున్నాను, నీవు నన్ను విడిపించగలవా అని అన్నప్పుడు యేసు ప్రభు అతనితో మాట్లాడాడంట. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరుద్దాం, గట్టిగా కొట్టండి హల్లెలూయా. యేసు ప్రభు అతన్ని దర్శించి ఆ రాత్రి మార్చివేశాడు. కంప్లీట్గా మారిపోయింది. యేసు ప్రభు ముఖ దర్శనం చేయగానే, యేసు ప్రభు దర్శించగానే అతని హృదయంలో అంతకుముందున్న పాప కోరికలన్నీ సమాధి చేయబడ్డాయి, సిలువ వేయబడ్డాయి. కొత్త వ్యక్తిగా మార్చబడ్డాడు. యేసు ప్రభువులోకి బాప్తిసం పొందిన వ్యక్తిగా, నూతనమైన వ్యక్తిగా, ప్రభువులో కన్న బిడ్డగా, యేసు ప్రభు కన్న బిడ్డగా మారిపోయాడు. హల్లెలూయా. అంతకుముందు చేతిలో బాటిల్, వైన్ బాటిల్, బ్రాందీ బాటిల్, విస్కీ బాటిల్, ఎక్కడ వైన్ షాప్ ఉంటే అక్కడ నిలబడేవాడు. అతడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చేతిలో బైబిల్. హల్లెలూయా. చేతిలో బైబిల్ పెట్టుకొని ఎక్కడ పాపముతో బంధింపబడిన వారు ఉన్నారో వారికి సువార్త చెప్తున్నాడంటే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దోషములను క్షమించువాడు. ఎలా అంట? ఆయన ప్రేమలోకి మనల్ని మార్చివేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన ప్రేమతో మనల్ని నింపుతాడు, ఆయన వలె మనల్ని మారుస్తాడు. అలా సువార్త ప్రకటిస్తుంటే, ప్రభువును నమ్ముకోకమునుపు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదంట. ఆ అమ్మాయి చూసి ఇతడు రోడ్డు అవతల వైపు యేసు ప్రభువుని గురించి చెప్తుంటే ఈ అమ్మాయి రోడ్డు యువతల వైపు ఉండి హాయ్ అగస్టిన్ అంటుందంట. ఏమంటుంది? హాయ్ అగస్టిన్, ఐ యామ్ షీ, నేను ఆమెని, గుర్తుపెట్టావా అంటుందంట. ఏమంటుందంట? ఐ యామ్ షీ, నేను ఆమెని. ఏ ఆమెని? నీతో పాటు పాపము చేశానే, నీతో పాటు తాగానే, నీతో పాటు లోకములో పాపములో అపవాది చేత ఈడవబడ్డానే, ఆ స్త్రీని నేను. గుర్తుపట్టావా అని అంటే, మేబీ యు ఆర్ షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ అన్నాడంట. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావేమో, కానీ నేను ఆ స్థితిలో లేను, నేను మారిపోయాను. నా యేసు ప్రభు బిడ్డగా నేను ఉన్నాను. చప్పడగొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్పు చెందాడు, మారిపోయాడు. దేవుని వెతికాడు, దేవుడు దర్శించాడు, దేవుడు మార్చుకున్నాడు. హల్లెలూయా. మార్చుకున్న తర్వాత అతను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి, ఇతనైనా మారింది? ఇతను మారాడా? యేసు ప్రభుకి ఇతని హృదయాన్ని అప్పగించాడా? ఇతని చేతులు వైన్ బాటిల్ పట్టుకోవా, బ్రాందీ బాటిల్ పట్టుకోవా? ఇతను దేహాన్ని పాడు చేసుకోవడం, ఇంకా దేహాన్ని పాడు చేసుకుంటున్నారు చాలామంది. ఏటితో? బ్రాందీతో, విస్కీతో, సారాయితో పాడు చేసేస్తున్నారు దేహాన్ని. పాడు చేసుకోవడం, ఇంకా ఇతను పాడు చేసుకోడు. ఈ దేహాన్ని దేవుడిచ్చాడు. ఎందుకు వాడతాడంటే, ఈ దేహాన్ని దేవుని మహిమ కోసం వాడతాడు. చప్పడగొట్టండి గట్టిగా, గట్టి కొట్టాల. హల్లెలూయా. దేవుడి మహిమ కోసం వాడతాడు. ఇక యేసు ప్రభు దగ్గరికి వచ్చామంటే యేసు ప్రభు పరిపూర్ణతలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎంతకాలం బతుకుతావు? ఈ భూమి మీద కొద్ది కాలమే బతికేది. ఇదిగో యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ఎవరంట? పక్షవాయువు గల వ్యక్తిని తీసుకొచ్చారు. హల్లెలూయా. చదువుకున్నాం కదా, యేసు ప్రభు అతను చూస్తున్నాడు. అందరూ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? పక్షవాయువు చూస్తున్నారు. చెయ్యి పడిపోయింది, కాళ్ళు పడిపోయింది, నోరు పడిపోయింది, అందరూ చూస్తున్నారు. అది కన్నా యేసయ్య ఏం చూస్తున్నాడు? చెప్పండి, యేసయ్య ఏం చూస్తున్నాడు? యేసయ్య ఏం చూస్తున్నాడు తెలుసా? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. చప్పడగొట్టని గట్టిగా, గట్టి కొట్టాలి. హల్లెలూయా. యేసయ్య అతడి హృదయములో విశ్వాసాన్ని బట్టి ఇతడి పాపాలు క్షమించబడితే ఇతడు పరిపూర్ణుడిగా మారిపోతాడు. అందుకని చాలా మంది స్వస్థ పొందుతారు, కానీ కొద్ది మందే దేవుడి కోసం నిలబడతారు. హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో కాదు నువ్వు ఉండాల్సింది, కొద్ది మందిలో ఎవరైతే యేసయ్య కోసం నిలబడతారో నిలబడాలి. హల్లెలూయా. నిలబడాలి. హల్లెలూయా. యేసయ్య కోసం నిలబడాలి. యేసయ్య స్వస్థపరిచాడు, నేను స్వస్థత పొందుకున్నాను, తిరిగి వెళ్ళిపోయాను, ఇక నాకు యేసయ్యతో సంబంధం లేదు అని నువ్వు ఒకవేళ అనుకుంటే, నీకు యేసయ్యతో కనెక్షన్ తెగగొట్టుకున్నావు అంటే నీకు ఏ కనెక్షన్ వచ్చింది? మళ్ళీ పాపము కనెక్షన్, దోషముల కనెక్షన్, సాతాను కనెక్షన్ వచ్చేస్తుంది.
యేసయ్య కనెక్షన్లో ఉంటే నీ దగ్గరికి సాతాను యొక్క ప్రవేశం ఉండదు. హల్లెలూయా. నీ దగ్గర సాతాను ప్రవేశం ఎప్పుడు ఉండదు? యేసయ్యతో నువ్వు కనెక్ట్ అయ్యావంటే ఉండదు. హల్లెలూయా. వాడు నీ దగ్గరికి రావాలంటే యేసయ్య పర్మిషన్ తీసుకొని రావాలి. కొట్టండి. యేసయ్య పర్మిషన్ ఇస్తే కానీ రాడాడు. వాడు రావాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి చెప్పండి? యేసయ్య పర్మిషన్ ఇస్తేనే వాడు వస్తాడు. హల్లెలూయా. యేసయ్య పర్మిషన్ ఎలా ఏం చేస్తాడు? బయట నుంచి వేస్తాడు అగ్నిబాణాలు. హల్లెలూయా. ఎక్కడి నుంచి చెప్పండి? వాడు రాలేడు కదా, రాలేడు కాబట్టి ఏం చేస్తాడు? బయట నుంచి అగ్నిబాణాలు. బయట ఎప్పుడో పాత కాలపు స్నేహితుల్ని తీసుకొస్తాడు. ఇతను ఫలానా స్నేహితుడు కదా, ఇతన్ని పంపిద్దాం. హల్లెలూయా. సాతాను డైరెక్ట్గా రాలేక ఏం చేస్తాడు? పాత స్నేహితులు, మనం అప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఎట్టుండేదిరా, మనం అప్పుడు సిగరెట్ తాగేటప్పుడు ఎట్టుండేదిరా, మనం ఇప్పుడు మందు తాగేటప్పుడు ఎట్టుండేదిరా, మనం ఇప్పుడు ఆ పాపం చేసేటప్పుడు ఎట్టుండేదిరా. మళ్ళీ వాడొచ్చి సాతాను ఏం చేస్తాడు? పాత స్నేహితుల్ని పంపించి అగ్ని బాణాలు వేసి మరలా ఇతనిని ఏం చేస్తాడు? యేసయ్య నుంచి దూరము చేయాలని చూస్తాడు. యేసయ్య నుంచి మళ్ళా దూరం అయితే జ్వరపడతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడికి అధికారము ఇవ్వబడింది. హల్లెలూయా. ఈరోజు నా యేసయ్యతో కనెక్షన్ ఉంటే, నా యేసయ్యతో నాకు సంబంధం ఉంటే నన్నెవరు పాడు చేసేది? హల్లెలూయా. బైబిల్ అంటుంది, నూనె రాసి ప్రార్థన చేస్తే అతని రోగము తగ్గిపోతుంది. ఒకవేళ అతడు పాపము చేసిన వాడైతే అతడు పాప క్షమాపణ పొందుతాడు. చప్పడగొట్టండి గట్టిగా. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక, 5వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? ప్రభువు నామమున నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే ఆమేన్. హల్లెలూయా. అంటే నూనె రాసి ప్రార్థన చేస్తే రోగం మాత్రమే కాదు, పాపములు కూడా క్షమించబడుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. గట్టి కొట్టాలా. ఈ మాటని ఎవరైనా ఎగతాళి చేశారంటే, నన్ను ఎగతాళి చేశారంటే వాక్యాన్ని ఎగతాళి చేసినట్టే. హల్లెలూయా. నన్ను ఎగతాళి చేస్తే నన్ను కాదు ఎగతాళి చేసింది. అయ్యా నూనె రాస్తాడు. నేను కాదు రాయమనింది. హల్లెలూయా. ఎవరు చెప్పాలా? యేసయ్య రాయమన్నాడు కాబట్టి నేను రాస్తున్నా. యేసయ్య రాసి ప్రార్థన చేయమన్నాడు కాబట్టి రాసి ప్రార్థన చేస్తున్నా. అతడు పాప క్షమాపణ పొందుతాడు. అతడు రోగముతో ఉంటే స్వస్థత పొందుతాడు. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతాడు. హల్లెలూయా. ఎలా పొందుతాడు పాస్టర్ గారు? అతడు ఒప్పుకోవాలి కదా. అతడు ఒప్పుకోలేదుగా. మీరు నూనె రాసి ప్రార్థన చేయగానే పాప క్షమాపణ వచ్చేసిద్దా? ఎస్. ప్రభు సమస్తము సాధ్యమే ప్రభుకి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు చెప్పాను తెలుసా ఈ మాట? ఆ పక్షగా వాయువు కలిగిన వాడు ఆ మంచం మీద ఉన్నప్పుడు చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది, నోరు పడిపోయింది. అతడు ఏమని ప్రార్థన చేస్తాడు? హల్లెలూయా. చెప్పండి, ఏమని చేస్తాడు? అటువంటి వ్యక్తులని కూడా దేవుడు దర్శించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అటువంటి వ్యక్తులు కూడా పాప క్షమాపణ ఇవ్వబోతున్నాడు. చప్పటి కొట్టండి గట్టిగా. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు, జ్వరంతో వణుకుతుంటే, 102 జ్వరంతో వణుకుతుంటే నువ్వు ప్రార్థన చేయటే, 102 జ్వరం, 103 జ్వరం. అతను ఏమని ప్రార్థన చేస్తాడు? అతని విశ్వాసం కూడా అంతగా పనిచేయదు. అప్పుడు ఎవరు కావాలి అతని పక్షాన? ఈ దేవుని సేవకుడు నిలబడాల. దైవజనుడు నిలబడి ఏం చేయాలి? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. సంపూర్ణమైన దేవుడి దగ్గరికి వచ్చావు నువ్వు.
ఆయనలో ఏ కపటము లేదు, దోషము లేదు, పాపము లేదు. మన ప్రతి పాపమును తీసివేయడానికి సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్వస్థత? కొంతమంది ఎలా ప్రచారం చేస్తుంటారంటే, ఏయా మదన్ బాబు దగ్గరికి వెళ్తున్నావు, ఆయన స్వస్థపరుస్తాడా? ఎవరైనా ఆ మాట చెప్తారా? ఇక్కడికి వచ్చిన మీరు చెప్పరు, నేను చెప్పను. స్వస్థత ఇచ్చేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. ఎవరండి ఇచ్చేది? యేసు ప్రభువే ఇవ్వాలి. యేసు ప్రభువే రక్తం గార్చి ప్రాణం పెట్టి నిలబెట్టుకున్నాడు మమ్మల్ని సేవకులుగా. ఆయన స్వస్థపరచాలంతే. మమ్మల్ని నిలబెట్టినప్పుడు, నేను నిలబడి సేవకుడిగా నిలబడి ఇదిగో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అపవాది శరీరాల్ని బంధించుంటే పారిపోవాలి అపవాది కార్యాలు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. దేవుడు స్వస్థత ఆ బిడ్డలకు అనుగ్రహించాలి. ఇవి ఆయన కార్యాలంతే. ఎందుకని? ఆయన మాట తప్పేవాడు కాదు కాబట్టి. హల్లెలూయా. నేను నమ్మే కదా నా ప్రభు సమర్థుడు, సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది లేదని నమ్మా కదా. ఎదురు చూస్తా కానీ ప్రశ్నించను. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా అడుగుతుంటారు, నీకు పిల్లలు లేరుగా అంటారు. అబ్రహాం విశ్వాసం ఎంత గొప్పది! 25 ఏళ్ళకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 75వ సంవత్సరంలో వాగ్దానం చేస్తే దేవుడు 100 సంవత్సరాలకి ఆయనకి పిల్లవాడిని దేవుడు అనుగ్రహించాడు. 25 సంవత్సరాలు అలా విశ్వాసంతోనే ఉన్నాడు కానీ దేవుడి మీద ఎదురు తిరిగి మాట్లాడలా. అందుకనే అబ్రహాముని ఏమన్నాడు దేవుడు? విశ్వాసులకు తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా, గట్టి కొట్టాలా. యేసయ్య తొందరగా ఎవరికి ఇస్తాడు తెలుసా? తొందరగా ఎవరికి ఇస్తాడు తెలుసా? చిన్న చిన్న పిల్లల లాంటి మనస్తత్వాలు కలిగిన వాళ్ళకి తొందరగా ఇచ్చేస్తాడు. ఈ బాబు కొంచెం ఓర్చుకుంటాడులే, ఈ బాబు కొంచెం నేను ఇచ్చేదాకా ఆగుతాడులే అంటే వాళ్ళకి లేట్ చేస్తాడు. దేవుని స్తోత్రం. మీ ఇంట్లో కూడా మీరు కూడా అంతే. ఏడ్చే వాళ్ళకి గేలు చేసి ఏడ్చి గోడ చేసి ముందు వాడికి ఏంటి రా, ముందు వాడికి ఏంటి, ఎందుకు ఇవ్వాలంట? ముందు వాడికి ఇస్తే వాడు కామ్ అయిపోతాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము కూడా ఎప్పుడు దాకంట ఇవ్వచ్చుగా 75వ సంవత్సరంలోనే, 76లోనే వచ్చుగా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కదా. ఇచ్చేది ఎవరు? దేవుడు. ఇచ్చేది ఆయన మాట పట్టుకొని తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఆయన చూపించిన దేశానికి బయలుదేరిన అబ్రహాంకి వెంటనే ఎందుకు ఇవ్వలా? ఇవ్వడంతే. ఎందుకంటే అబ్రహాముని అంతగా ప్రేమిస్తున్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనకు ఆలస్యం అయ్యింది అంటే మనం ఎందుకు దూషిస్తాం దేవుణ్ణి? ఆలస్యం అయిందంటే మనం ఎందుకు ప్రశ్నిస్తాం? ఆలస్యం అయ్యిందంటే మనం ఎందుకు సనుగుతాం? సనిగితే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిని కాదు. హల్లెలూయా. సనిగితే కాదు, దేవుడు చేస్తాడు. కంప్లీట్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఎ కంప్లీట్ గాడ్. ఆయనకు అసాధ్యం లేదు. తప్పకుండా చేస్తాడు. నాకు చేసేంత వరకు నేను విడిచిపెట్టను. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించే వరకు నేను ప్రార్థన చేయడం మాన్ను. నన్ను ఆశీర్వదించే వరకు నేను ఆయన సన్నిధి మాన్ను. నన్ను ఆయన దర్శించే వరకు, నాకు మేలు చేసే వరకు నేను మాత్రం దేవుని స్తుతించకుండా ఉండలేను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. ఎటువంటి విశ్వాసం, ఎటువంటి భక్తి! ఆయన సన్నిధిని విడిచిపెట్టని భక్తి. నిత్య జీవములోకి ప్రవేశించే వరకు చెయ్యి విడిచిపెట్టని భక్తి. హల్లెలూయా. ఎంతమందికి ఇటువంటి భక్తి కావాలి? హల్లెలూయా. ఎంతమంది ఇలా సంపూర్ణంగా ఉండాలనుకుంటున్నారు? దేవుడు ఎంత ప్రేమామయుడో అర్థమవుతా ఉంది. హల్లెలూయా. క్షమించేశాడు. అతని అడుగుతున్నాడు, పాపాలు క్షమించడం కష్టమా, రోగాలు స్వస్థపరచడం కష్టమా అన్నాడు. హల్లెలూయా. బాబు నువ్వు ఎత్తుకో, మంచం ఎత్తుకొని వెళ్ళిపో అన్నాడు. ఏం లేదు. ఏమన్నాడు? నీ మంచం ఎత్తుకుని వెళ్ళిపో అనగానే టప్పలు లేసి మంచం ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు ఏం చెప్తున్నారు? ప్రార్థనలకు వచ్చాం, గర్భఫలాలు వస్తున్నాయి. ప్రార్థనలకు వచ్చాం, పక్షవాయువు తగ్గిపోతుంది. ప్రార్థనలకు వచ్చాం, నేను ఇక్కడ నిలబడ్డా అంతే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎక్కడ తాగుతున్నాడో, ఎవరిని బాగు చేస్తున్నాడు, ఎవరిని కార్యాలు చేస్తున్నాడో ఆయన చేసేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నేను వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే నేను కూడా ఏం చేస్తున్నాను, ఆనందిస్తున్నా. హల్లెలూయా. జనులు దేవుడు చేసిన కార్యాలను బట్టి మహిమ పరచురి. చెప్పండి, ఎంత కార్యాలు. హాస్పిటల్కి వెళ్తే బాగుంటుందేమో కదా, కత్తి పెట్టుకుని కోసి, దేవుడు ఒక మాట సెలవిచ్చి స్వస్థతలు జరిగిస్తుంటే హల్లెలూయా. చెప్పరా దేవునికి మహిమ? గట్టి చెప్పండి. ఎప్పుడు నేను చెప్పమంటేనే చెప్తారా, లేదా మీరు చెప్పరా? అలవాటు పడిపోయిందో. దేవునికి మహిమ కలిగే చెప్పడమే హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు ప్రేమను చెప్తున్నా, అంతే. యేసు ప్రభు మన పట్ల ఆయనకున్న ప్రేమ గురించి చెప్తున్నా. ఆయన తన బిడ్డల్ని ఎలాగా ఆయన మలుచుకుంటాడంటే, ఆయన యందు నువ్వు పరిపూర్ణుడుగా మార్చబడాలి. హల్లెలూయా. పరిపూర్ణతలోకి రావాలి. పాపము క్షమించబడిందని తిరిగి మరలా వెళ్ళిపోతావా? ఒక అతను అంటున్నాడు, అన్న మీరు బాప్తిజం ఇచ్చారు కానీ నేను బాప్తిజం తీసుకున్నాను, ఈ మధ్య నేను పాపంకి అలవాటు పడ్డాను, తాగుడు అలవాటు వచ్చింది. నువ్వు మంచోడు అన్నా, యేసుప్రభు మంచోడు అన్నా, ఈ తాగుడుతో నేను ఎట్టొచ్చేది మందిరానికి? తాగుడు మానేసిన తర్వాత వస్తారు. ఏమంటున్నాడు? త్రాగుడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా, మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరైనా ఇలా అన్నారనుకో, ఎలా ఉంటుంది? జ్వరం వచ్చింది, డాక్టర్ కనపడ్డాడు. బాలేవారి డాక్టర్ గారు, మీరంటే నాకు చాలా ఇష్టం, మంచివాళ్ళు మీరు, మీ హాస్పిటల్ రావాలనే ఉంది, జ్వరం తగ్గిన తర్వాత వస్తాలే అంటారా? ఏమంటాడు డాక్టరు? పిచ్చోడా, మంచోడా, చెప్పలపోడువా, మూర్ఖుడువా, చాదస్తపోడువా? ఎవరు నువ్వు? హాస్పిటల్ పెట్టింది ఎందుకు? నీ రోగం వస్తే హాస్పిటల్కి రావాలనే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పాపములో పడిపోతున్నావు అంటే పరిగెత్తాలి దేవుడి మందిరానికి. ఎందుకో? దేవుడితో కనెక్షన్ దూరం అయిపోయింది. తిరిగి మరలా నా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దేవుడి మందిరంలో నుంచి నేను దూరం అయిపోయాను. పాపం వచ్చి నాలో జీవించింది, పాపం వచ్చి నాలో ప్రవేశించింది, పాపం నన్ను పట్టించింది, పాపం నన్ను బంధించింది, పాపం నన్ను అపవాది చేతగా బంధకం చేసేసింది, సంకెళ్ళు వేసేసింది. అయ్యో, ఈ పాపములో నుండి నన్ను విడిపించగలవాడు ఎవడు? ఏమంటా? ఎవడు విడిపించగలవాడు పాపం నుంచి? నీకు నువ్వు విడిపించుకుంటావు పాపం నుంచి. అన్న, ఈ పాపంను నేను విడిచిపెట్టిన తర్వాత మందిరానికి నువ్వేమైనా మంచోడువనే? యేసుప్రభు రక్తం గార్చి సిలువలో ప్రాణం పెట్టింది నీ వల్ల ఇద్దనా? కోపం వస్తుందా మీరు అట్ట అంటుంటే? హల్లెలూయా. వాస్తవం ఇది. నీ వల్ల కాదు కాబట్టే కదా నువ్వు మందిరంలోకి రావాలి, నువ్వు సేవకుడి దగ్గర రావాలి. సేవకుడు వాక్యం చెప్తుంటే వినాలి, వింటుంటాడు కానీ కట్లు బంధకములన్నీ ఊడిపోబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. గట్టి కొట్టాలా. దేవుడి కృప రాబోతుంది. దేవుడి కృప ఒక్కొక్కరి మీదకి దిగి రాబోతుంది. ఆయన సన్నిధి రాబోతుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంతమంది వచ్చారు. నేను ఇందాక అడిగా, ఏ ఊరమ్మంటే కొనకరమిట్లు అంటున్నారు. ఒకళ్ళేమో అద్దంకి అవతల అంటున్నారు, ఒకళ్ళేమో ఒంగోలు దగ్గర అంటున్నారు, ఒకళ్ళేమో కొంట దగ్గర అంటున్నారు, ఒకళ్ళేమో కుర్చేడు అంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మీరు ఏ ఏ సమస్యలతో వచ్చారో నాకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? చెప్పండి. చెప్పట్లా ఎవరు గట్టిగా? ఏంది ఇద్దరు ముగ్గురే చెప్తారేంది? అందరు చెప్పరే? చెప్పండి గట్టిగా. యేసయ్యకి తెలుసా తెలీదా? గట్టి చెప్పండి. తెలిసిన తర్వాత ఇంకెందుకు భయపడతారండి? కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నాకు తెలీదు, నేను నిలబడతా అంతే. నేను ఇక్కడ నిలబడతా, ప్రార్థన చేసేటప్పుడు ప్రభు అంటాడు, నువ్వు చేయి చాపి వాళ్ళని ప్రార్థన చేయండి, అలా చేస్తా ప్రార్థన. ఒక్కొక్కళ్ళేమో డామని పడిపోతుంటారు. ఎందుకు? వాళ్ళని దెయ్యం పారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు తెలీదు ఎవరు పడిపోతారో ఏంటో. కొంతమంది అయ్యా దేవుడు పడగొట్టేవాడా? దేవుడు కాదయ్యా పడగొట్టేది. బైబిల్ చదవలా అతను. సాతాను వెళ్ళిపోయేటప్పుడు, దెయ్యం వెళ్ళిపోయేటప్పుడు పడద్రోసి వెళ్ళిపోతుంది. బైబిల్ చదివారా? చూడండి ఒకసారి. లూకా సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 4:35. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి
వదిలిపోయాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు పడేశాడా, దయ్యం పడేసిందా? యేసు ప్రభు కదా మరి అక్కడ నిలబడి పడేసింది అంటారా? ఇప్పుడు నేను సేవకుడు, నేను నిలబడ్డా, నేను ప్రార్థన చేస్తుంటే నా మీద చెప్తారు ఎందుకు అందరు? మీరు ఆ రిపోర్టర్లు, జర్నలిస్టులు, TV9 వాళ్ళు మైకులు తీసుకుని వస్తారు. ఏంది నువ్వు పడేస్తున్నావు, నువ్వు పడేస్తావు. నాయన మేము ఏడ పడేస్తాం బాబు, ఒకళ్ళని పడేయాలని నా వల్ల అయ్యిద్దా? మీరు ఎంత బలమైన వాళ్ళు తెలుసు. అసలు మీరు ఆ పొలాల్లోకి వెళ్ళి పని చేస్తే ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. మిమ్మల్ని నేను పడేయగలనా? నేను పడేస్తే మీరు పడిపోతారా? అందుకనే దయ్యం పడేస్తుంది, దేవుడు పడేయడు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి గట్టిగా. చీకటి వెళ్ళిపోయిందంటే వెలుగు వచ్చింది, అందుకని చీకటి వెళ్ళిపోయింది. యేసయ్య ఉన్నాడు అంటే దయ్యం ఉండలేక వాడిని పడేసి వెళ్ళిపోయింది. చప్పట కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అంతేగాని అదిగో ఆయన ఆయన చాలామంది నన్ను అంటుంటారు, నేనే దేవుణ్ణి చూసి దయ్యం వెళ్ళిపోద్ది. హల్లెలూయా. దైవిక శక్తి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూసి దయ్యం నిలబడలేక వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ సమస్యతో వచ్చారో నాకు తెలియదు, కానీ మీరు నాకు చెప్తే, మీరు నాకు చెప్పే కన్నా దేవుడికి చెప్పాలా? హల్లెలూయా. మీరు నాకు ఒకవేళ చెప్తే నేను ప్రార్థన చేస్తానని చెప్తారు, కానీ అంతకంటే ఎక్కువ ఎవరికి చెప్పాలా? యేసయ్యా, నాలో ఉన్న ఈ భారము తీసివేయండి ప్రభువా, నేను నమ్ముతున్నా. ఆయన ఇక్కడ సంచరిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు అడగంగానే ఆ సమస్య తొలగిపోయి, దోషం క్షమించబడింది, పాపం క్షమించబడింది. నువ్వు వెళ్తుంటేనే కానీ నీ పనులన్నీ అయిపోతుంటాయి. దేవునికి స్తోత్రం. నువ్వు కష్టపడకుండానే నీకు కార్యాలు జరుగుతుంటాయి. భారము లేదు నీ మీద, భారం అంతా తొలగిపోయింది. దేవుడి యొక్క అదృశ్యమైన హస్తము నీ మీద ఉంది. ఆశీర్వాదములు నిన్ను వెంటాడుతున్నాయి. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఎంతమందికి పరిపూర్ణమైన దేవుడితో సంబంధము కలిగి ఉండాలని ఆశపడుతున్నారు? హల్లెలూయా. నా కోసం ప్రాణం పెట్టిన, నా కోసం మరణించి తిరిగి లేచిన నజరేయుడైన యేసు నామములో మనమందరం కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా.